హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఇటు సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం అయిపోయేంత వరకు కూడా దేవుడి యొక్క మాటలు మీరు వినండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఒక విశ్వాసిగా పిలువబడుతున్న, ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్న, ఒక దైవ బిడ్డగా పిలువబడుతున్న నీకు దేవుడి యొక్క పనిలో నీ బాధ్యత ఏంటి? దేవుని యొక్క సంఘంలో నీకున్న బాధ్యత ఏంటి? దేవుడు మందిరములో నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటి? ఈరోజు చాలా మంది దైవ బిడ్డలు దేవుడి యొక్క పనిలోను, దేవుడి యొక్క కార్యక్రమంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు పనిని మర్చిపోతున్నారు. దేవుడి యొక్క ప్రార్థనను మర్చిపోతున్నారు. దేవుని స్తుతించడం మనుషులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈరోజు ప్రియులరా, క్రైస్తవుడుగా నీవు ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవుడుగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు క్రైస్తవుడుగా పిలువబడుతున్నా నీవు, విశ్వాసిగా పిలువబడుతున్నా నీవు ప్రార్థన చేస్తున్నావా? దేవుడికి ఇష్టంగా నీ కుటుంబం ఉందా? దేవుని ఇష్టం నెరవేర్చేవారిగా మన జీవితాలు ఉన్నాయా? ఈరోజు ఆలోచించాలి. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ప్రతి విశ్వాసులు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ప్రియులారా, దేవుడి యొక్క పనిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు పరిచర్యలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు పనిచేసే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడికి ఇచ్చే కాంక్షలో కూడా నిర్లక్ష్యంగా ఉంటావు. దేవుడికి ఇచ్చే దశభాగంలో కూడా నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుడికి ఇచ్చే మొక్కుబడులు కూడా చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావు. క్రైస్తవుడికి అది మంచి యొక్క లక్షణం కాదు. క్రీస్తును కలిగి ఉన్నాము, క్రీస్తుని వెంబడిస్తున్నాము. మన జీవితంలో, మన కుటుంబంలో మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం బాగుపడాలంటే మొదట నీవు దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. మొదట దేవుడికి నీ దేహాన్ని సమర్పించాలి. మొదట దేవుడికి నీ ధనము కూడా సమర్పించాలి. క్రైస్తవుడుగా పిలువబడుతున్నా నీవు, విశ్వాసగా పిలువబడుతున్నా నీవు, నిజంగా దేవుడు నీ పట్ల సంతోషపడుతున్నాడా? దేవుడు నీ పట్ల దేవుడు ఆనందపడుతున్నాడా? నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది? నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నీ నడిచే నడక ఎలా ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ రోజు చాలా మంది దైవ బిడ్డలు పాటలు పాడతారు, కానీ పాటలు పాడించేపు ఆత్మీయ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు వారు బాగానే ఉంటారు. వాక్యం చెప్పే కల్లా ప్రియులారా, వారి జీవితాలని వాక్యం ద్వారా కట్టుకోరు. వాళ్ళ కుటుంబాలని వాక్యం ద్వారా కట్టుకునే విధంగా వారు ఉండరు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎందుకు అలలు వస్తున్నాయి? నీ కుటుంబంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ప్రియులారా, నీ బిహేవియర్ దేవుడి దృష్టిలో మంచిగా లేదేమో, నీ క్యారెక్టర్ దేవుడి దృష్టిలో మంచిగా లేదేమో, నీ యొక్క పద్ధతి దేవుడి దృష్టిలో మంచిగా లేదేమో. దేవుడి దృష్టిలో నీ జీవితం ఎలా ఉంది? దేవుడి దృష్టిలో నీ యొక్క మనసు ఎలా కలిగి ఉన్నావు ప్రియులారా? ఈరోజు ప్రార్థనకు వస్తున్న బిడ్డలు ఎంతమంది అబద్ధాలు చెప్తుంటారు, ఎంతమంది ఎదుటి వాళ్ళ గురించి మాటలు గాయపరిచే మాటలు అంటుంటారు. కొంతమంది మాట్లాడుతున్న మాటలు వింటే ప్రియులారా, వారి కుటుంబాలు కూడా పతనం అయిపోయేటట్టుగా ఉంటాయి ప్రియులారా. ఒక కుటుంబం బాగుపడితే ఓర్చుకోలేకపోతారు. ఒక కుటుంబం మంచిగా ఆశీర్వదించబడితే వారు ఓర్చుకోలేకపోతుంటారు. ఆ కుటుంబాన్ని పతనం చేయాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయాలని ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుంటారో, ఎన్ని అబద్ధాలు చెబుతుంటారో ఒక్కసారి ఆలోచన చేయాలి. చర్చికి వస్తున్నా నీవు, బైబిల్ పట్టుకుంటున్నా నీవు, ప్రార్థిస్తున్నా నీవు, నీ యొక్క జీవితం దేవుడి దృష్టిలో ఎలా ఉంది? దేవుడికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నవా? దేవుడికి ఇష్టమైన కుమార్తెగా ఉన్నవా? సమాజంలో, సొసైటీలో, సంఘములో, కుటుంబంలో విశ్వాసుగా పిలువబడుతున్నా నీవు, క్రైస్తవుడిగా పిలువబడుతున్నా నీవు, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక దైవజనుడిగా నీ మంచిగా చెబుతున్నా, ఒక దైవజనుడిగా నీ మేలుగా చెప్తున్నాను ప్రియులారా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనం చూస్తున్నాడు.